కొండా రాజీవ్ గాంధీ గారు ఏంటి సార్ ఈ రిషికొండ పైన భవనాల నిర్మాణం అనేది మొదలైనప్పటి నుంచి బురద జల్లే ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంది. పోనీ ప్రభుత్వం మారింది, అద్భుతమైనటువంటి నిర్మాణాలు చాలా బాగున్నాయి, చాలా గొప్పగా ఉంది. ఇది రాష్ట్రపతో ప్రధానో గవర్నరో వచ్చినప్పుడు వాడుకునేటటువంటి అతిథి గృహం అంటున్నారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కోసం అంటున్నారు. కానీ అక్కడ ఇదేదో జగన్ మాయామహల్ అంట, జగన్ రాజకోట రహస్యం అట, జగన్ ప్యాలెస్ అట. ఏంటిది? నిజంగా జగన్ గారు కట్టుకున్నారా ఆయన వ్యక్తిగతం కోసం? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. అసలు ముందు ఈ గొడవ, ఈ రచ్చ అంతా ఇప్పుడు సరే, అధికారం ముందు అయితే అవినీతనో ఇంకోటనో ఆరోపణలు చేయడానికి వీలు లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి ఆ రుషికొండమే పడి ఏడిచారు. బట్ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో మంత్రి ఉండాలనేటువంటిది ఆయన లక్ష్యం. ఆయనక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు లేక మంత్రి పదవి రాలేదు. వాళ్ళ తాలూకా ఆశీస్సులు ఏవో పొందాలనో లేదా తానున్నానని చెప్పి రాజకీయంగా ఉనికి చాటుకోవటానికో కొంతమందిని మార్పాలని తీసుకుని వెళ్ళి ఈ రచ్చ అంతా చేస్తున్నారు. నేను గంటా శ్రీనివాసరావు గారికి ఒకటే అడుగుతున్నా, మీరే కదా వెళ్ళింది, మీ కార్యకర్తలు తీసుకునే కదా వెళ్ళింది, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని మీ నోటితో మీరే అన్నారు కదా. రండి, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఆ పత్రాలు ఏవో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి వెళ్ళిపోండి. అలా పెట్టలేదు అంటే దాని అర్థం అది ఖచ్చితంగా ప్రభుత్వ భవనం అని మీరు ఒప్పుకున్నట్టే అని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. నిజంగా ఒక ముఖ్యమంత్రి తన కార్యాలయం కోసం, సరే అది ముఖ్యమంత్రి కార్యాలయం అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వ అతిథి గృహం, రెండోది టూరిజం భవనంలో అది కట్టడం జరిగింది టూరిజం శాఖకు సంబంధించి. అయితే గత ప్రభుత్వంలో మీరు కూడా అప్పుడు మంత్రిగానే ఉన్నారు, హెచ్ఆర్డీ మినిస్టర్గా రాష్ట్రానికి ఉన్నారు. మీ అధినాయకుడు చంద్రబాబు గారు 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నారు కదా. ఆయన ఇంటి కోసమో క్యాంపు కార్యాలయాల కోసమో పెట్టినటువంటి ఖర్చుల్ని లెక్క నేను చెప్తాను, మీకు దమ్ముంటే వినండి అని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో సీఎం క్యాంపు కార్యాలయం ఎల్ బ్లాక్ కోసం పెట్టినటువంటి ఖర్చు 15 కోట్లు. అంతకుముందు హెచ్ బ్లాక్ వస్తారని చెప్పి దానికి ఒక 7 కోట్లు. సీఎం క్యాంపు కార్యాలయం ఫర్నిచర్కి 10 కోట్లు. అదేవిధంగా మదీనాగూడ ఫామ్ హౌస్ అద్దె సుమారు 5 కోట్లు. లేక్యూ గెస్ట్ హౌస్కి ఒక 10 కోట్లు. హైదరాబాద్ నుండి విజయవాడ అధికారులు వెళ్ళడానికి 120 కోట్లు. రాజధాని శంకుస్థాపన పేరు చెప్పి 250 కోట్లు. పార్క్ హైత్ అద్దె 100 కోట్లు. విశాఖ నోటల్కి కోట్ల బిల్లు. విజయవాడలో గల ఇరిగేషన్ గెస్ట్ హౌస్కు సంబంధించి సుమారు 45 కోట్లు. లేదా రాజధాని ప్లాన్స్ కోసం కన్సల్టెంట్స్కి ఇచ్చింది 300 కోట్లు. సో ఇవన్నీ వెరసలు ఎక్కలేస్తే దీన్ని దుబారా ఖర్చులు అంటారా లేకపోతే ఏమంటారు? మీరు చెప్పండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన సొంతం కోసం, తన ఆనందం కోసం, తాను ప్రజల సొమ్ము వాడుకుని తాను జల్సాలు చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడని మీరు ఒప్పుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మీరు చెప్పిన హైదరాబాద్ సీఎం కార్యాలయం ఒకటి, హైదరాబాద్ లో సీఎం లెక్కలన్నీ ఉన్నాయి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకటి, తర్వాత ఇంకా పార్క్ హైత్ హోటల్ ఒకటి, మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లీ హిల్స్ అద్దె ఇంటి, ఆ ఇంటికి కూడా అద్దె, ఆయన ప్రత్యేకంగా తిరగడానికి ఒక 5.5 కోట్లు పెట్టి బస్సు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన జల్సాల కోసం, తన ఆనందం కోసం, తాను వాడుకోవడం కోసమే ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు గారు కూడా దుర్వినియోగం చేశారని ముందు ఆయన మీద మాట్లాడి తర్వాత రుషికొండ గురించి మాట్లాడే అర్హత నైతికంగా గంటా శ్రీనివాసరావు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజైనా మీరు గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మాట్లాడితే వచ్చేవారు. ఎక్కడ ఉండేవారు? వైజాగ్లో నోవోటల్లో ఉండేవారు. నోవోటల్ బాబులా ఉంటుంది రుషికొండలో ప్రభుత్వ అతిథి గృహం. ప్రభుత్వ అతిథి గృహమే ఉంటే నోవోటల్కి వెళ్ళాల్సిన కర్మ మనకెందుకు? నోవోటల్కి 100 కోట్ల బిల్లు మీ బాబు గారు సొమ్మనా మీరు చెల్లించారు? కాదు కదా. అది మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైనటువంటి హోదాలో విశాఖ లాంటి ఒక మహానగరానికి వస్తే అక్కడ మీరు ప్రభుత్వం తరపున ఇతర ప్రాంతాల నుంచి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలైనా, పారిశ్రామికవేత్తలైనా, ఇతర దేశ దిగ్గజ పెద్దలైనా, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా వచ్చినప్పుడు మన ప్రాంతానికి వచ్చినప్పుడు మన గౌరవం, మన హుందాతనంగా ఉండాలి. కాబట్టి మీరు నోవోటల్లో ఉండేవారు. మీరు అప్పులు చేసి, సోకులు చేసి పప్పు కూడుతున్నట్టు మీరు తిన్నారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నోవోటల్లో స్టే చేయలేదే. ఏ రోజు ఇతర హోటల్స్లో స్టే చేయలేదే. ఎప్పుడన్నా వస్తే పోర్ట్ గెస్ట్ హౌసో లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్లోనో లేదా 1-2 సార్లు, లేదా రాడిసన్ లాంటి హోటల్స్లోనో 1-2 సార్లు మాత్రమే. సో అలాంటి పరిస్థితులు ఉండకూడదు. దేశ ప్రధాని వచ్చినా, ఇంకొకరు వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఎవరు రాష్ట్రానికి అతిథులుగా వచ్చినా వాళ్ళందరూ ఉండడానికి ఒక మంచి ప్రభుత్వ అతిథి గృహం ఉండాలనేటువంటి లక్ష్యంతోనే అంత ఇంద్రభవనం కట్టారు. ఎస్, అది ఇంద్రభవనమే. ఇంద్రభవనం కట్టినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు చిల్లులు పడిపోయినటువంటి అసెంబ్లీ, నీరు కారేటటువంటి సెక్రటేరియట్, గాలెత్తే పైకప్పులు ఊడిపోయేటటువంటి నిర్మాణాలు మీవి. మీ నిర్మాణాలన్నీ కూడా గాలిలో మేడలు, నీటి మీద రాతలు, గ్రాఫిక్స్ పోతలు. కానీ మావి కాంక్రీట్ స్ట్రక్చర్. ఇంకో 100 ఏళ్ళైనా చెక్కు చెదరం లాంటి బిల్డింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. తప్పే ఉంది? మీరు అధికారంలోకి వచ్చారు, మీరు వినియోగించుకోండి. అక్కడ అనేక బిల్డింగ్లు ఉన్నాయి కదా.
తెచ్చుకోండి. ఏమవుతుంది దాని భవిష్యత్తు చెప్పండి, దాని భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి. జగన్ గారి ప్యాలెస్ ఇప్పుడు సింపుల్ గా జగన్ ప్యాలెస్ అనేసారు. వాట్ నెక్స్ట్, దాని భవిష్యత్తు ఏంటి చెప్పండి. ఇప్పుడు జగన్ ప్యాలెస్ కాబట్టి జగన్ వదిలేద్దామా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవాలా? ఇప్పుడు ఏంటి చెప్పండి, ఏం జరుగుతుందో. పౌరుడిగా, రాష్ట్ర పౌరుడిగా రాష్ట్ర ప్రజలు తమ రక్తాన్ని స్వేదంగా చిందించి కట్టినటువంటి పన్నులతో నిర్మించినటువంటి భవనాలు కాబట్టి ఖచ్చితంగా అవి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఎలాగైనా ఈ ప్రభుత్వం ఎలా వినియోగిస్తే చూద్దాం. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా కూడా అక్కడ స్టే చేయొచ్చు, తప్పేం కాదు. కావాలనుకుంటే అందులో అనేక భవనాలు ఉన్నాయి. ఓ భవనంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఓ భవనంలో పవన్ కళ్యాణ్ గారు, మరో భవనంలో నారా లోకేష్ గారు ఉండొచ్చు. ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. ఎట్లా ఉంటారు సార్ మీరు? వాళ్ళందరూ కూడా కోసం కట్టుకున్న ప్యాలెస్ అని వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత అడ్డు రాదా? మీరేం ఉండండి అని కావాలనే వాళ్ళని గిల్లుతున్నారు. వాళ్ళు ఉంటారా లేదో చూద్దాం. ఉండవాలండి సార్, తప్పేం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ సెక్రటేరియట్ కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు కదా. అంత మాత్రాన చంద్రశేఖరరావు గారు వెళ్ళిపోయిందో రేవంత్ రెడ్డి గారు కూర్చుని పరిపాలించట్లేదా? గతంలో మనకు పార్లమెంట్ ఉంది దేశానికి, ఆ పార్లమెంట్ కాదని చెప్పి కొత్త పార్లమెంట్ భవనం మోడీ గారు ఎందుకు నిర్మించుకున్నారు? అంటే ఆయన పీఎం అయిపోయిన తర్వాత కూడా ఆ పార్లమెంట్ లో ఉంటారా మోడీ గారు? కాదు కదా. దేశ అవసరాల కోసం మారుతున్నటువంటి టెక్నాలజీలకు అనుగుణంగా, మారుతున్నటువంటి జనరేషన్స్ కు అనుగుణంగా నిర్మాణాలు అనేటువంటివి ఉండాలి. సో అందులో భాగంగానే జగన్మోహన్ అక్కడ ఆయన పార్లమెంట్ కట్టాడు, ఈయన సెక్రటేరియట్ కట్టాడు, ఈయన ప్రభుత్వ ఎదురాలు కట్టాడు. ఏవైనా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం జరిగినటువంటి నిర్మాణాలే కదా. దీని మీద బురద జల్లాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కేవలం రాజకీయంగా ఓ చిచ్చు పెట్టాలి, రాజకీయంగా ఓ చర్చకు దారితీయాలనేటువంటి లక్ష్యంతో గంటా శ్రీనివాసరావు గారు తనకు మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు ఆయనేం అనలేక మాతో చంద్రబాబునో ఇంకో తెలుగుదేశం పార్టీనో తిట్టించాలనేటువంటి ఒక కుట్ర కోణంలో భాగంగా ఇదంతా గంటా శ్రీనివాసరావు గారు చేశారని అనుమానం కలుగుతుంది. గంటా గారు మీ గంట బాగానే కొట్టింది, మీ మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ రకంగా మీ పార్టీ మీద కక్ష తీర్చుకున్నారని చెప్పి ప్రజలకు అర్థం అవుతుంది. రైట్.